శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఈ గణపతి స్తోత్రంలో రెండవ పద్యం మీరు గమనించినట్లయితే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి గజాననుడు అగజాననుడు అంటే రెండూ పరస్పర విరుద్ధమైనటువంటి పదాలు. అదేవిధంగా రెండవ లైన్లో తీసుకుంటే అనేకదంతం ఏకదంతం, ఇది కూడా పరస్పర విరుద్ధమైనటువంటిది. అయితే ఆ గణేశ్వరుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పరస్పర విరుద్ధమైనటువంటి పదాలని ఎలాగ కవి చమత్కరించి ప్రయోగించాడో తెలుసుకుందాం. అగజ అంటే అగ అంటే అగము అంటే కొండ. ఈ కొండ నుంచి పుట్టినది అగజ అంటే కొండ నుంచి పుట్టినది. కొండ నుంచి పుట్టినది ఎవరండి? పార్వతీదేవి. ఆ పార్వతీదేవి యొక్క ముఖం కమలంలాగా అంటే పద్మంలాగా ఉంటుంది. ఎందుకంటే కవితాత్మకంగా వర్ణించేటప్పుడు ముఖాన్ని పద్మంతో పోల్చడం పరిపాటి. ఆ విధంగా ఈ పద్మం ఎవరిని చూస్తే వికసిస్తుందండి? సూర్యుడిని చూస్తే వికసిస్తుంది. అంటే దీంట్లోని తత్వార్థాన్ని మనం గ్రహించినట్లయితే కొడుకును చూస్తే తల్లికి ముఖం ఆనందంతో పద్మంలా వికసిస్తుంది. ఈ విధంగా గణేశుడిని చూడగానే ఆమె యొక్క అంటే గజాననుణ్ణి అంటే గజముఖుడైనటువంటి గణపతిని చూడగానే ఈ పార్వతీదేవి ముఖం సూర్యుడిని చూసినటువంటి పద్మంలా వికసిస్తుందని అర్థం. అనేకదంతం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అనేక దం అంటే అనేకములైనటువంటి వాటిని మనకి ఇచ్చేటువంటి తం ఎవరైతే ఉన్నారో నీవు. ఏకదంతం అంటే ఓ గణపతి, ఏకదంతుడు అయినటువంటి ఓ గణపతి. భక్తానాం ఉపాస్మహే, భక్తానాం అహర్నిశం ఉపాస్మహే అంటే భక్తులైనటువంటి మేము అహర్నిశం అంటే పగలు రాత్రి కూడా నిన్నే ఉపాసిస్తూ ఉంటామయ్యా అని దీని అర్థం. ఇంతటి చమత్కారం ఆ కవిత్వంలో ఉంది. ఈ విధంగా మన యొక్క స్వభాషలైనటువంటి సంస్కృతం, మన మాతృభాష అయినటువంటి తెలుగులో ఎంతో రమ్యమైనటువంటి పదాలు ఇమిడి ఉన్నాయి. మనకి పుట్టుకతో వచ్చినటువంటి ఎంతో సాహిత్యం తెలుగు భాషకు మాత్రమే సొంతమైనటువంటి శతక సాహిత్యం, అలాగే తెలుగుకు మాత్రమే సొంతమైనటువంటి అవధాన ప్రక్రియ, ఇవి రెండూ కూడా మన తెలుగుకి మాత్రమే సొంతం. అదేవిధంగా ఈ తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పొగిడారు. తేనెలొలుకు భాష నా తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అంటే ఇంతటి అద్భుతమైనటువంటి మాతృభాషలో మనం ఈరోజు మాట్లాడాలనుకుంటేనే విచారించే స్థితిలో ఉన్నాం. ఇది అగౌరవం కాదు. అక్కడ మనం చూస్తున్నాం
తమిళనాడులో జరుగుతుంది. వాళ్ళు ఏ ఇద్దరు తమిళ వ్యక్తులు కలిసినా వాళ్ళు సంకోచించకుండా తమ మాతృభాష తమిళంలో మాట్లాడుకోవడానికి ఆనందిస్తారు. అదేవిధంగా మరాఠీలు ఇప్పుడు మరాఠీ మాతృభాషనే మాట్లాడడానికి చూస్తున్నారు. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రధానమైనటువంటి భాషగా ఉండాలి. మన పూర్వపు సంస్కృతి సాంప్రదాయాలు మనకు తెలియాలన్నా, మన విజ్ఞానం ఏమిటో మనం తెలుసుకోవాలన్నా మనకి ఈరోజు తెలుగు భాష బ్రతికి బట్టగలటాల్సిన అవసరం ఉంది. పరభాష పదాలని మనం అరువు తెచ్చుకున్నా మన తేట తెనుగులోనన్న మృదు మధురమైనటువంటి సొంపుని మనం కూడా అందిపుచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మన భూష అంటే మన వస్త్రధారణ చూడండి. గణపతిని చూస్తారు మీరు. గణపతిని చూసినప్పుడు ఆయన యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది? పంచె కట్టుకుని చక్కగా ఉంటాడు. ఈ పంచె కూడా బొడ్డు పైదాకా కట్టుకుంటాడు సుమా. మీరు ఏ దేవతా విగ్రహాలను గమనించినా పంచె కట్టుకునే ఉంటారు. ఆ పంచె బొడ్డు పైకి కట్టుకుని ఉంటారు. ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వస్త్రధారణ. అయితే పాశ్చాత్య సంస్కృతికి మనం లోనైపోయి ఈ వస్త్రధారణ ఏదైతే ఉందో దానిని పూర్తిగా త్యజించేసాం. ప్యాంటు షర్ట్లు వేసుకు తిరుగుతున్నాం. ఈరోజు మీరు పంచె కట్టుకుని ఆఫీస్కు వెళ్ళడానికి లేదు. పంచె కట్టుకుని మీరు పని చేసే స్థితిలో ఉండలేకపోతున్నారంటే దానికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించండి. భారతదేశం ప్రధానంగా ఉష్ణ దేశం. ఈ ఉష్ణమండల ప్రాంతంలో వదులుగా ఉన్నటువంటి వస్త్రాలని ధరించడం అనేది మనకి సైంటిఫిక్గా కూడా ఎంతో మేలుని చేకూర్చేటువంటి వస్త్రధారణ. ఇక ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే మనలో షట్చక్రాలు ఉంటాయండి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రాలు, తర్వాత వీటన్నిటికీ పైన సహస్రార చక్రం. అయితే ప్రధానంగా మానవుడిని ఐహిక సుఖాల వైపు, భౌతికమైనటువంటి విషయాల వైపు కిందనున్న మూలాధారం ఎప్పుడూ కూడా అక్కడ త్రిభుజం మీరు మూలాధార చక్రంలో చూస్తే కిందకి చూపిస్తూ ఉంటుంది. అంటే మానవుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి కిందకి దిగజారిపోయి ఉంటుంది. ఎప్పుడూ కూడా భౌతిక సుఖాల కోసం మనం వెంపర్లాడడానికి ఇది ఒక కారణం. అయితే దీనిని మన పూర్వీకులు గ్రహించి, మనం మండల ప్రాంతానికి చెందిన వారం కాబట్టి మనం పంచెలు ధరిస్తాం, లూజుగా ఉంటాయి. మన వస్త్రాలు కూడా పైజామా, లాల్చీలు ధరించే వాళ్ళం. ఇంకా వేడిగా ఉన్నప్పుడు కేవలం ఈ పైకండువాన్ని మాత్రము, ఉత్తరీయాన్ని మాత్రం వేసుకోవడం జరిగేది. ఈ విధంగా మన వస్త్రధారణ ఉన్నది. అయితే ఈ బొడ్డు పైకి ఎందుకు కడుతున్నామయ్యా అంటే మనల్ని కిందకి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్లకుండా చేసేటువంటి ఏదైతే మనల్ని ఐహిక లోకం అంటే ఇహలోకానికి, ఇహంలోనే ఉండి మగ్గిపోవడానికి ఉపయోగపడుతున్నటువంటి అధోముఖమైనటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పైకి తీసుకుని వచ్చే విధంగా మన వస్త్రధారణ ఉండేదండి. మూలాధార చక్రాన్ని పైన మనం పంచి కట్టుకునే వాళ్ళం. దీనివల్ల మనకి కామం మీద తక్కువ ఆసక్తి ఉండేది. అదేవిధంగా ఎప్పుడూ కూడా మనం నగ్నదేహంతో మనం ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాలు కూడా చేయకుండా ఉండడం జరిగేది. ఇది ఎందుకంటే మనం కేవలం ధర్మం కోసమే మనం జీవించాలి. భారతదేశం కర్మభూమి. భారతదేశం ఆచరణ ద్వారా ఇహం నుంచి పరానికి ఏకైక మార్గాన్ని కనిపెట్టినటువంటి దేశం. ఈ సంస్కృతి ఎక్కడా కూడా లేదండి. ఈ విధంగా మన వస్త్రధారణ ఉన్నది. ఇది స్వభూష. అదేవిధంగా
మన గ్రామసీమలు చూసుకున్నట్లయితే, ఉదాహరణకి వినాయక చవితినే మనం తీసుకున్నట్లయితే, వినాయకుడి విగ్రహం దేంతో చేస్తున్నామండి? మనం మట్టితో చేస్తున్నాం. ఈ మట్టిని పూర్వం కుమ్మరి వాళ్ళు బంకమట్టిని చక్కగా తెచ్చి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి చెరువుల్లోంచి తవ్వి తెచ్చి ఆ మట్టినంతటిని తీసుకుని ఒక చోట చేర్చి అందమైనటువంటి మట్టి గణపతులను తయారు చేసి మనకి ఇచ్చేవారు. ఈ విధంగా వాళ్ళకి ఆదాయం సమకూరేది. మన లోకల్గానే మనం తీసుకుని స్వయం సమృద్ధి సాధించేవాళ్ళం. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం పర్యావరణానికి హానికరమైనటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏదైతే ఉందో దానిని తెచ్చుకుని వాడటం జరుగుతుంది. భారతదేశం ఈ దిగుమతి చేసుకుంటుంది. ప్రధానంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే థాయిలాండ్, జర్మనీ, అదేవిధంగా టర్కీ దేశాల నుంచి మనం పొందడం జరుగుతుంది. దీనివల్ల మన విదేశీ మార్గద్రవ్యం కూడా ఎంతో వేస్ట్ అవుతుంది, పర్యావరణానికి కాలుష్యం అవుతుంది. ఇది కాదండి మన సంస్కృతి. మన సంస్కృతి ప్రధానంగా మనం స్వయం సమృద్ధిగా ఉండాలనేటువంటి సంస్కృతి. మనం ఒకప్పుడు భారతదేశం నుంచి ఎగుమతులు అత్యధికంగా జరిగాయి. భారతదేశం కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ భూమి మీద అత్యధిక ధనవంతమైనటువంటి దేశంగా వర్ధిల్లింది. కేవలం మనం ప్రతిదీ చూడండి, మన ఇంట్లో మనం వాడుకోవడానికి కావలసిన ప్రతి వస్తువు అదే గ్రామంలో దొరికేది, ప్రతి వస్త్రం అదే గ్రామంలో దొరికేది, వాళ్ళు తినే ప్రతి ఆహార పదార్థాలు కూడా అదే గ్రామంలో స్వయం సమృద్ధమై ఉండేవి. అందువల్ల ప్రతి రూపాయి అక్కడే తిరిగేది. దీనివల్ల ఏ గ్రామసీమ ఆ గ్రామసీమ సర్వస్వతంత్రంగా ఉండేది, గణతంత్రంగా ఉండేది. ముఖ్యంగా డబ్బు వెనకాల మనిషి ఎప్పుడూ పరిగెట్టలేదండి. పరిగెడుతున్న మనిషి విలువల వెనకాల పరిగెట్టాడు, అతని యొక్క సంస్కృతి వైపు పరిగెట్టాడు, సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడం పరిగెట్టాడు, నీతిగా బ్రతకడానికి పరిగెట్టాడు, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. ఈ విధంగా మన సనాతన ధర్మం ఏదైతే విలువలు మనకు నేర్పిందో ఆ విలువల నుంచి మనం ఎప్పుడైతే పక్కకు జరిగామో అప్పుడే మనల్ని మర్చిపోవడం జరుగుతుంది. ఇంకొక విషయం, మొన్న కూకట్పల్లిలో ఒక అబ్బాయి, 15 సంవత్సరాల అబ్బాయి ఏం చేశాడు? సహస్ర అనేటువంటి ఒక 10 సంవత్సరాల పిల్లని అత్యంత దారుణంగా 16 కత్తిపోట్లు పొడిచి చంపడం జరిగింది. దీనికి ప్రేరణ ఏమిటి? ఆ కుర్రవాడు చూసేటటువంటి సిఐడి సీరియల్స్, హర్రర్ మూవీస్, ఈ విధంగా వచ్చినటువంటి వెబ్ సిరీస్లు, ఇవన్నీ చూసి అతని యొక్క తెల్ల కాగితం లాంటి మనస్సు మీద ఏ విధంగా అయినా తనకు కావాల్సింది సంపాదించుకోవాలి అన్న తపన అతనిని నేర మార్గం వైపు ప్రయాణించేలా చేసింది. దీనికి తోడుగా అతని తల్లిదండ్రులు అతనికి సరిగ్గా పట్టించుకోలేదు. తండ్రి తాగుడు అలవాటు ఉంది, తల్లి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయేది, ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. బయట స్నేహితులు ప్రభావం అతని మీద ఎలా ఉందో తెలియదు. ఈ రోజున మీరు చూసుకుంటే ఎక్కడా కూడా ఉమ్మడి కుటుంబాలు లేవండి. తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఇంట్లో పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎందుకు ఇంతలాగా మారిపోతుంది? డబ్బు వెనకాల ఇంతలాగా ఎందుకు మనిషి పరిగెడుతున్నాడు? పరిగెట్టి 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 అలిసిపోయి తాను కూలబడిపోతున్నాడు. పిల్లవాళ్ళు ఇంట్లో ఎవరు ఏమైపోతున్నారో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితికి దిగజారిపోతుంది. మీరు గణపతిని గమనించినట్లయితే గణపతికి గణాపాచ్యం లేదా ప్రథమ పూజార్హత ఎలా వచ్చిందండి? శివుడు ఒక పోటీ పెట్టాడు, ప్రథమ పూజార్హత ఎవరికి ఇవ్వాలని.
ఎవరైతే ముందుగా ముల్లోకాలను తిరిగి వస్తారో వాళ్ళకి ప్రథమ పూజార్హత ఇవ్వాలి. ఇది శివుడు పెట్టినటువంటి పరీక్ష. దేవతలందరూ గబగబా వాళ్ళకి నచ్చినటువంటి వాహనాల్లో ముందుగా ముల్లోకాలు ప్రదక్షిణ చేసేసి అక్కడ ఉన్న తీర్థాలలో స్నానం చేసి వెళ్ళడానికి వచ్చేశారు. అదేవిధంగా తనకున్నటువంటి అత్యంత వేగమైనటువంటి నెమలి వాహనం ఎక్కి కార్తికేయుడు కూడా వెళ్ళిపోయాడు. గణపతి దిగాలుగా ఒక చోట కూర్చుండిపోయాడు. తన ఆసక్తికి తననే నిందించుకుంటూ ఉన్నాడు. మూషిక వాహనం, ఈయన చూస్తే భారీ శరీరం, రెండిటికీ పొంతన లేదు, కదలలేడు, వేగంగా అడుగులు వేయలేడు. అయినా అతను కుంగిపోలేదు. అతని యొక్క సూక్ష్మమైనటువంటి కుశాగ్రమైనటువంటి బుద్ధిగ్రాహ్యతతోటి గ్రహించాడు. మెల్లగా లేచాడు. తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. కార్తికేయుడు గంగానది దగ్గరికి వెళ్ళాడు. దశాశ్వమేధ ఘాట్లో గంగానది స్నానం చేయడానికి వెళ్తున్నాడు. వినాయకుడు తల తుడుచుకుంటూ ఎదురొచ్చాడు. ఆశ్చర్యపోయాడు. అన్నగారింటిలా వచ్చారు. తరువాత అక్కడి నుంచి అత్యంత వేగంగా శ్రీశైలం వచ్చేశారు పాతాళగంగలో స్నానం చేయడానికి కార్తికేయుడు. అక్కడ కూడా తల తుడుచుకుని పైకి వస్తూ గణేశుడు ఎదురయ్యాడు. ఇంకా ఆశ్చర్యపోయాడు. అన్ని తీర్థాలలోనూ స్నానం చేసేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గణపతి ముందే ఉన్నాడు. కార్తికేయునికి గర్వభంగం అయింది. అత్యంత సౌష్ఠవమైనటువంటి శరీరం, అందగాడు, బలాఢ్యుడు, అత్యంత వేగంగా ప్రయాణించేటువంటి నెమలి వాహనం గలవాడు. అయినప్పటికీ అతను గణపతి ముందు ఓడిపోయానని ఒప్పుకొని తల్లిదండ్రులకి క్షమాపణ చెప్పి, అన్నగారికి క్షమాపణ చెప్పి తన తప్పు ఒప్పుకొని నిలబడ్డాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. తప్పుని అంగీకరించడం నేర్చుకోవాలి, కానీ తప్పుని కప్పిపుచ్చడం నేర్చుకోకూడదు. అయితే ఇంత జరిగింది. గణపతి ఎక్కడికి వెళ్ళలేదు, తల్లిదండ్రుల చుట్టూరు మాత్రం తిరిగాడు. మరి లోక ప్రదక్షిణ ఎలాగైపోయిందండి? లోక ప్రదక్షిణ ఎలాగయ్యిందయా అంటే, నీకు కనిపించేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచంతో పరిచయం నీకు కలగడానికి, నీ జన్మ ఏర్పడడానికి, నువ్వు ఈ భూమి మీదకి రావడానికి ప్రధాన కారణం ఎవరయ్యా అంటే నీ తల్లి. తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు మాత్రమే నీవు ఈ యొక్క ప్రపంచంతో నీ పరిచయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచ పోకడలు, ఈ ప్రపంచంలో ఎలా మసులుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సర్వం నీకు తెలియజెప్పేది నీ తండ్రి. నీ తండ్రి తల్లి ప్రకృతి పురుషులు. సాక్షాత్తు అక్కడ ఉన్నది ఎవరయ్యా అంటే శివపార్వతులు. ఒకరు ఈ సకల సృష్టికి మూలాధారమైనటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన, ఈ సకల ప్రకృతి ఏదైతే ఉందో విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి మొత్తం ప్రకృతి స్వరూపిణి, శక్తిదాయిని అయినటువంటి పార్వతీదేవి. వాళ్ళిద్దరి చుట్టూ తిరిగితే వాళ్ళలోనే సకల చరాచర సృష్టి ఉన్నది. అందుకనే గణపతి నేర్చుకున్నాడండి. గణపతి విజయం సాధించాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. మనం అందరం కూడా మన దగ్గర లేని దాని గురించి బాధపడుతూ విచారంగా ఉండిపోవడం చేసుకుంటాం. ఆత్మహత్యల వైపు పయనిస్తున్నాం, అసూయలు పెంచుకుంటున్నాం. ఇదేది అవసరం లేదండి. మీ దగ్గర ఏదుందో దాన్ని మీరు గమనించడం నేర్చుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ శక్తి మిమ్మల్ని ఎప్పుడూ అశక్తులు కానివ్వదు. ఇది గణపతి నుండి మనం నేర్చుకోవలసింది. అందుకే గణపతి ప్రథమ పూజార్హత పొందాడు. ఇంతటి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి. గా అంటే బుద్ధి, నా అంటే జ్ఞానం. బుద్ధి జ్ఞానాల కలయికే గణపతి. అందుకే ఆయనకి సర్వసిద్ధులు
అలవడినాయి. ప్రథమ పూజార్హత పొందాడు. ఈరోజు గమనించండి, తల్లిదండ్రుల్ని మనం ఏ విధంగా చూస్తున్నాం. తల్లిదండ్రుల్ని తన భుజం మీద ఎక్కించుకుని సర్వతీర్థయాత్రలు తిప్పినటువంటి శ్రవణ కుమారుడు మనకు ఆదర్శం కావాలి. తండ్రి మాట జవ దాటకుండా వెళ్ళినటువంటి అరణ్యవాసానికి వెళ్ళినటువంటి శ్రీరాముడు మనకు ఆదర్శం కావాలి. అదేవిధంగా తల్లిదండ్రుల్ని ఈనాడు వృద్ధాశ్రమాలలో చేర్పిస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఉమ్మడి కుటుంబాల వల్ల ఉపయోగాన్ని తెలుసుకోవాలి. నీవు నీ తల్లిదండ్రులకి ఏం చేస్తున్నావో అదే మీ పిల్లలు నీకు చేస్తారని మరవకూడదు. నీ ఇంటిలో తల్లిదండ్రులకంటూ ఒక గదిని ఇయ్యి, అంతేగాని వృద్ధాశ్రమాల్లో ఒక గదిని బుక్ చేయొద్దు. జై భారత్, వందే మాతరం.